అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్, ఇక డీటెయిల్స్ చూస్తే కుప్పం నియోజకవర్గ పార్టీ సమావేశమైన ముఖ్యమంత్రి చంద్రబాబు, హాజరైన ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు షణ్ముఖరెడ్డి, నియోజకవర్గ ముఖ్య నేతలు. ఎన్వీఆర్ లేఅవుట్ మున్సిపల్ పార్క్ పక్క వీధిలో ఇళ్లలోకి పాములు వస్తున్నాయి, డ్రైనేజీలు ఏర్పాటు చేయండి, కాలనీ వాసుల ఆవేదన. చిప్పిలిలో జరుగుతున్న సర్వ్ ఓటర్ల సవరణ కార్యక్రమాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్. మదనపల్లి మండలం చిప్పిలి గ్రామంలో సర్ కార్యక్రమాలను సబ్ కలెక్టర్ చెల్ల కళ్యాణితో కలిసి నేడు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పరిశీలించారు. సర్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ బిఎల్ఓలు బాధ్యతాయుతంగా పనిచేసే ఇచ్చిన సమయంలో ఓటర్ల సవరణ కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు నిబద్ధతతో పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మాధవి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ఎన్వీఆర్ లేఅవుట్ మున్సిపల్ పార్క్ పక్క వీధిలో నివాసం ఉంటున్న సుమారు 50 కుటుంబాల వారు మురుగునీటి కాలంలో లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కుళాయిల్లో వచ్చే మున్సిపల్ వాటర్ మురికి నీరు కలిసిపోయి అనారోగ్యం పాలవుతున్నామని మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని గతంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా స్పందించి మాకు రోడ్డు సౌకర్యం కల్పించారని, అయితే మురుగునీటి కాలువలు లేకపోవడంతో పాములు ఇంట్లోకి వస్తున్నాయని మున్సిపల్ అధికారులు ఎమ్మెల్యే షాజహాన్ బాషా స్పందించి మాకు మురుగునీటి కాలువలను ఏర్పాటు చేయాలని స్థానికులు వాపోయారు. గత ప్రభుత్వంలో ఎటువంటి పనులు జరగలేదని ప్రస్తుతం స్పందించే ఎమ్మెల్యే గారు ప్రజా సమస్యలపై స్పందిస్తున్న ఎమ్మెల్యే మేము ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని NNT5 న్యూస్ ద్వారా కోరుతున్నామని అన్నారు. ఇది 6 months బిఫోర్ ఇంచుమించు ఇక్కడ చూస్తున్నారు. ఈ రోడ్ కూడా లేదు అప్పుడు. మన షాజహాన్ అన్న ఇక్కడ ఎక్కడో ఎమ్మెల్యే గారిని మళ్ళీ చూపించినాము. రోడ్డు కూడా లేదు. ఎమ్మెల్యే గారు చాలా ఈ రోడ్డు వేపించినట్టు అంటే మాకు కాలువలు లైట్లు కూడా వేపిస్తారు. చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది నాది మున్సిపాలిటీ కింద వస్తుంది. కానీ ఇప్పుడు ఈ దగ్గర 40 ఏళ్ళ నుంచి ఇక్కడ కాలువలు లేవు. డైరెక్ట్గా ఇళ్ళ ముందరే గుంతలు దోకున్నాము. మున్సిపాలిటీ ట్యాప్ నీళ్ళు కానీ ఈ మురికి నీళ్ళు అంతా ఒకేటాగా ఇదైపోయి ఇంట్లోకి సంపుల్లో కూడా డర్టీ వాటరే వస్తుంది. దయచేసి మాకు రోడ్ వేయండి. ప్లస్ స్ట్రీట్ లైట్ లేవు. ఇక చాలా ఇండ్లు లేని దానివల్ల పాముల బెడద ఎక్కువ ఉంది. ఈ మధ్య కూడా ఒక పాము రోడ్లోనే పడుకోనింది. స్ట్రీట్ లైట్లు ప్లస్ కాలువ ఖచ్చితంగా మాకు కావాలి. దీనివల్ల దోమలు, ఫీవర్స్ ఎక్కువ అవుతున్నాయి. పిల్లలు ఎప్పుడు స్కూల్ నుంచి పోయి దగ్గర 50 మంది ఉన్నారు స్కూల్. వీధిలో పిల్లవాళ్ళు వచ్చేటప్పుడు ఆడుకునేటప్పుడు అంతా చాలా ఇబ్బందిగా ఉంది. స్ట్రీట్ లైట్లు కాలువలు వేస్తే మున్సిపాలిటీ వాళ్ళు మాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కుప్పం నియోజకవర్గం పార్టీ శ్రేణులతో సమావేశమైన ముఖ్యమంత్రి చంద్రబాబు, హాజరైన చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, జిల్లా అధ్యక్షుడు షణ్ముఖరెడ్డి, కుప్పం నియోజకవర్గ ముఖ్య నేతలు, కార్యకర్తలు సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. పై స్థాయిలోనే కాదు, క్షేత్ర స్థాయిలో కూడా పొలిటికల్ గవర్నెన్స్ ఉండాలి. సమస్యల పరిష్కారం విషయంలో పోలీసులు, అధికారులతో పార్టీ యంత్రాంగం సమన్వయం చేసుకోవాలి. క్షేత్ర స్థాయిలోని వాస్తవాలను ప్రభుత్వ, పోలీస్ అధికారులకు వివరించి సమస్యలను పరిష్కరించేలా చూడాలి. పేదల పక్షం నిలిచే టీడీపీ నేతలు, కార్యకర్తలకు అధికారులు, పోలీసులు కూడా సహకరించాలి. మంచికి అండగా నిలిచే టీడీపీ నేతలు, కార్యకర్తలను ప్రభుత్వ, స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో రాబోతున్నాయి. అన్ని స్థానాల్లోనూ గెలవాల్సిందే. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు సహా స్థానిక సంస్థలన్నింటినీ కూటమి గెలవబోతోంది. తెలుగుదేశం కార్యకర్తలు, నేతలకు సమాజంలో మంచి పేరు, గుర్తింపు ఉంటోంది. చెడ్డ పేరు తెచ్చుకునేలా ఏ ఒక్క నేత, కార్యకర్త వ్యవహరించకూడదు. పనితీరు ఆధారంగానే పదవుల నియామకాల్లో ఎలాంటి మొహమాటాలు ఉండవు. పార్టీ కోసం పనిచేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించాం. ద్వితీయ శ్రేణి నాయకులు కూడా నిఖార్సైన కార్యకర్తను గౌరవించాలి. బూత్ స్థాయి మొదలుకొని ఏ పదవికైనా కార్యకర్తల ఆమోదం ఉండాల్సిందే. 2029 ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వచ్చి తీరుతాం. గతానికంటే మెజారిటీలు పెరిగేలా కృషి చేయాలి. కార్యకర్తల ఆర్థిక సాధికారతకు పార్టీ పరంగా కృషి చేస్తున్నాం. ఇంటికో పారిశ్రామికవేత్త విధానాన్ని అమలు చేస్తున్నాం. దీన్ని ప్రజలతో పాటు పార్టీ కార్యకర్తలు కూడా అందిపుచ్చుకోవాలి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించాలి. పార్టీ సూచనలకు అనుగుణంగా సర్ ప్రక్రియను చేపట్టాలి. అందరి ఆమోదంతో కుప్పంలో సమన్వయం కమిటీ వేస్తాం.
ప్రభుత్వ యంత్రాంగం గౌరవించాల్సిందే. ప్రజలతో అనుసంధానమై ప్రభుత్వ పథకాల అమలును కార్యకర్తలు, నేతలు పరిశీలించాలి. పథకాల అమలులో ఏమైనా ఇబ్బందులు, జాప్యం జరిగితే వాటిని సరిచేసే బాధ్యతను కార్యకర్తలు తీసుకోవాలి. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చారిటీ చేద్దాం, పార్టీ ద్వారా రాజకీయమే చేద్దాం. గొడ్డలి పార్టీ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండండి. కుప్పం నియోజకవర్గంలో ఎవరైనా రౌడీజం చేయాలనుకుంటే కుదరదు. 2019-24 మధ్యకాలంలో రాష్ట్రానికి ఓ పీడకల కుప్పం నియోజకవర్గంలో కూడా ప్రశాంతత చెడగొట్టాలని నాటి పాలకులు ప్రయత్నించారు. మదనపల్లి తాలూకా సీఐ కళా వెంకటరమణ ఎస్సీ, ఎస్టీ, గిరిజన మహిళల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ, హీనంగా చూస్తూ, అసభ్యంగా మాట్లాడుతున్నారని వారిపైన కొనసాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రాజకీయ పార్టీల నేతల మద్దతు కోరుతున్న బహుజన సేన నేత శ్రీచందు నేడు మదనపల్లి మాజీ ఎమ్మెల్యే దోమ్మ లపాటి రమేష్, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు బందెల గౌతమ్, వీసీకే పార్టీ రాష్ట్ర నాయకులు పీటీఎం శివప్రసాద్, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు, బీజేపీ జిల్లా అధ్యక్షులు పుల్లి నరేంద్ర రెడ్డిలను కలిసి మదనపల్లి సీఐ కళా వెంకటరమణపై కఠిన చర్యలు తీసుకునే రకంగా ప్రభుత్వానికి తెలియపరిచేలా ప్రయత్నించాలని, 14 తర్వాత చేపట్టబోయే ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని కోరినట్లు మీడియాకు తెలిపారు. మదనపల్లి రాజకీయ ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో త్వరలో తాలూకా సీఐకి వ్యతిరేకంగా నిర్వహించబోయే ఉద్యమానికి తోడ్పాటు అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భానుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. మదనపల్లి జూలై 5 మదనపల్లి సమీపంలోని మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ యూనివర్సిటీలో 2026-27 విద్యా సంవత్సరానికి వివిధ విభాగాలకు సంబంధించిన PhD ప్రవేశ పరీక్షను విజయవంతంగా నిర్వహించినట్లు యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ సి యువరాజ్ తెలిపారు. ఈ ప్రవేశ పరీక్షకు 133 మంది అభ్యర్థులు హాజరయ్యారని, పరీక్షను పూర్తిగా పారదర్శకంగా, క్రమశిక్షణతో నిర్వహించడంతో పాటు అభ్యర్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు. పరిశోధనకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ అత్యాధునిక ప్రయోగశాలలు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, పరిశ్రమలు మరియు ప్రముఖ పరిశోధన సంస్థలతో భాగస్వామ్యాలు, ఆధునిక పరిశోధన మౌలిక వస్తువులతో మిట్స్ డీమ్డ్ ట్యూబ్ యూనివర్సిటీ పరిశోధకులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విశిష్ట అవకాశాలను అందిస్తుందని తెలిపారు. ప్రవేశ పరీక్ష అనంతరం యూనివర్సిటీ నిబంధనల ప్రకారం ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హత మరియు ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నట్లు ఉపకులపతి తెలిపారు. ఈ ప్రవేశ పరీక్షను యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ డి ప్రదీప్ కుమార్, అసోసియేట్ డీన్ డాక్టర్ ఎన్ నందకుమార్ రెడ్డి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ సాయి కుమార్ పర్యవేక్షణలో విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. అనుక్షణం ప్రజల పక్షం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.